తెలుగువారి ఆత్మీయ వారధి. శుభరాత్రి, శుభ మధ్యాహ్నం. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధికి స్వాగతం. సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి మీ సారథి మొట్టమొదటి అందిస్తున్న విశ్వవేదిక కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. శ్రోతలు, మీరు క్షమించాలి, ఈ రోజు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంచెం అంతరాయం జరిగి కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం అవుతున్నందుకు మన్నించాలి. ఇక ఈ విశ్వవేదికలో ఇంతకు ముందు మీకు తెలియజేసినట్టుగా మనం ఎల్లలేని తెలుగుతనమే అంతర్లీనంగా భాష, చరిత్ర, సాహిత్యం, సాంకేతికత, మంచి సినిమాలు, సామాజిక అంశాలు వంటివి చర్చించుకుంటూ వస్తున్నాం. మీ స్పందనలు వినటానికి మేము ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. మీరు ఈ విశ్వవేదిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటే ఇండియా నంబర్, వాట్సాప్ నంబరు 9281084668 గాని, టీమ్స్ అప్లికేషన్ టోరీ రేడియో గాని మీరు ఒక మెసేజ్ పంపితే మీరు ఈ సంభాషణలో పాలు పంచుకోవచ్చు. ఈ రోజు మనం ఒక ప్రత్యేక అంశం ఏమనుకున్నామంటే ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ అనే దాని మీద చర్చించుకుందామని. మాకు సిడ్నీలో ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో పరిశోధన చేస్తూ ఈ సినిమా రంగంలో సినిమాలు ఎలా తీయాలి అలాంటి కళ మీద పరిశోధన చేస్తున్న ప్రదీప్ మాధూరి, తను ఈ ఇన్నోవేటివ్ పర్సూట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఈ ఫిల్మ్ మేకింగ్ లో అంటే సినిమాలు తీయటంలో తన అభిరుచిని ఏ విధంగా వృద్ధి చేసుకుంటూ సినిమా తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు అతను. అతనితోటి ఈ ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ గురించి మాట్లాడదాం ఈరోజు. ప్రదీప్, వెల్కమ్ టు టోరీ షో. థ్యాంక్ యూ సారథి గారు, అండ్ టోరీ విశ్వవేదిక కూడా ధన్యవాదాలు. అదే, నువ్వు అంటే సినిమా అనేది మనందరికీ తెలుసు. అంటే పలు రకాల కళలు అందులో మిళితమైపోతాయి. ఒకటి ముందు ఒక కథ, ఒక కథనం, అలాగే ఒక సంగీతం, మనకి తెలుగు సినిమాల్లో అయితే పాటలు, ఇవన్నీ, తర్వాత నటులు, నటీ వర్గం, వీటన్నిటినీ చిత్రీకరించి మనకి తెర మీద చూపించడం అనేది ఒక అద్భుతమైన ఇంకొక కళ. ఇవన్నిటిది మిళితమైంది సినిమా. కరెక్ట్. ఆ సినిమా మీద నీకు చాలా అభిమానం ఉంది, దాని మీద లోతైన అవగాహన ఉంది, ఈ సినిమాలు తీయాలని నీకు ఒక తపన ఉంది అని చెప్పావు. నాకు అప్పుడు చాలా ఆనందం కలిగింది. ఒకసారి నీతో మాట్లాడదాం మా టోరీ షోలో అని అనిపించింది అనమాట. ముందుగా మనం ఈ ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ అంటే మనం తెలుగులో వృత్తి ప్రవృత్తి అంటూ ఉంటాం. ఏంటంటే మనం వృత్తి అనేది వేరు, ప్రవృత్తి అనేది వేరు. ఈ రెండింటినీ జత చేయటం చాలా కష్టసాధ్యమైన పని. అది ఎలా ఎవరైనా చేస్తున్నారో చాలా మంది చేస్తూ ఉండే అవకాశం కూడా ఉంది. ఆ సంభాషణలోకి వెళ్లే ముందు నీ గురించి కొంచెం క్లుప్తంగా చెప్తావా? థ్యాంక్ యూ సారథి గారు. అవునండి, సినిమా చాలా క్రాఫ్ట్స్ తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నా పేరు ప్రదీప్ మడూరి అండి. నేను వరంగల్ జిల్లా వంగపాడు అంటే ఇప్పుడు తెలంగాణలో పార్ట్, అక్కడి నుంచి వచ్చానండి. సో నేను ఇక్కడికి వచ్చాక ఫిలిం స్కూల్లో డిప్లొమా చేశాను, స్క్రీన్ అండ్ మీడియాలో, సిడ్నీ ఫిలిం స్కూల్లో. తర్వాత మాస్టర్స్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోనే, స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ లో. ఆ తర్వాత ఇప్పుడు హైయర్ రీసెర్చ్ డిగ్రీ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇండియాలో ఏమంత అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినామండి. సో నాకు ఇది జనరల్ గా ఈ వృత్తి ప్రవృత్తి, మన ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్,
ఇది ఎప్పటి నుంచో ఉందండి. అంటే ప్రస్తుతం అందరి జీవితాల్లో ఉంటది అది. బట్ అది బయటకు రాదు. చాలా మంది అది ఒక సందిగ్ధత అనేది చాలా, మనం 95% ఆఫ్ పీపుల్ లో చూస్తామండి. అంటే ఒక నచ్చిన, ఇది ఓన్లీ ఆర్ట్స్ లోనే కాదు, అన్ని క్రాఫ్ట్స్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ అంటే ఈ వలస వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటది మనము సొంత ఊర్లో ఉండే వాళ్ళకన్నా అని. సో దాని మీద నేను అంటే నా వ్యక్తిగత జీవితం కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి నువ్వు అనేది ఏంటంటే మామూలుగా ప్రవృత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవ జీవన నడవడికలో అందరూ ఎదుర్కొనేది. అది కాక మనలాంటి ఇంకొక దేశానికి వలస వచ్చిన ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్న వారికి ఇంకొక రకమైన అది అవరోధం ఉండొచ్చు లేదా ఛాలెంజ్ ఉండొచ్చు అంట, అంతేనా? వాస్తవం. అంటే అవును, అది నా ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే అదే పాయింట్ మీద అది అవరోధం ఉంటుంది. ముఖ్యంగా ఆర్ట్స్ లో ఎక్కువ ఉంటుంది, కళల్లో, లలిత కళలు, సాహిత్యము, మీరు ఎనీ ఆర్ట్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ ఉంటుంది. వలసవాదులకి ఎక్కువ ఉంటుంది. అది మన దేశంలో వలస వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సారీ, ఇది మన దేశంలో కూడా మన సొంత సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇది ఉంటుంది. బట్ ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది వలస వచ్చిన వాళ్ళకి. అంటే ఎందుకంటావు? నీ ఉద్దేశంలో, నీ పరిశోధనలో ఏ విషయాలు ఇలాంటి ప్రభావం చూపుతాయంటావు? అంటే ముఖ్యంగా ఆర్ట్ అనేది వచ్చేసి ఇది ప్రాంతము, భౌగోళిక పరిస్థితులు, సామాజిక సాంఘిక పరిస్థితుల మీద ఆధారపడి పుడతాయండి ఎక్కువగా. ఈ స్పెషల్ గా వచ్చేసి ఆర్ట్లో అంటే మనము దాన్ని మనము అడాప్ట్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మనం వేరే దేశం వచ్చి మనం వలస రావడం అనేది ఎందుకంటే మనం ఉన్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్, ఇంకా మంచి జీవితం కావాలని కోరుకొని వస్తాం మనం. వచ్చినప్పుడు ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ముందు అనుకున్నట్టు ఈ సామాజిక, భౌగోళిక, సాంఘిక పరిస్థితులు ఎట్లాగైతే ఆర్ట్స్ ని ప్రభావితం చేస్తాయో, మనం కొత్త ప్లేస్ కి వచ్చి కొత్త కంట్రీలో గాని వేరే ప్రాంతంలో గాని మనం ఆర్ట్స్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అంటే మనకు నెట్వర్క్ కావచ్చు, మనకు అంతకు కమ్యూనిటీ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, మనకు ఆర్థికంగా ఉండే సమస్యలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు. ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా అంటే మనం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడికైనా ఒక ప్రత్యేకమైన, అంటే భారతదేశంలో ఉంటే ఒకలా ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉంటే ఇంకొకలా ఉండొచ్చు. ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించి ఏమైనా తేడా ఉన్నాయంటావా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నదండి. ఇక్కడ లోకల్ సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. ఇక్కడ కొంచెం పేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అమెరికా, హాలీవుడ్ కి వెళ్ళిపోతారు. ఇంత చిన్న ఇండస్ట్రీలో మళ్ళీ మనము ఇమిగ్రెంట్స్ ఆర్ట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్కోప్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అని కాదు, ఉంటుంది, బట్ కొంచెం కష్టతరం ఉంటుంది. దాని రీచబిలిటీ పెంచడం అనేది కొంచెం కష్టము. అట్లాగే ఫండ్స్ కానివ్వండి, మీరు సినిమా అనగానే ఫండ్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఆ ఫండ్స్ రావడము, ఆ ప్రాసెస్ కానివ్వండి, ప్లస్ దాన్ని రీచబిలిటీ పెంచడం కానివ్వండి, ఆ కమ్యూనిటీ కొలాబరేషన్స్ కానివ్వండి, మన దగ్గర ఇది కొంచెం కష్టం ఉంటుంది. కంపేర్ ఇప్పుడు వేరే లండన్ ఇట్లాంటి వేరే యూరోపియన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే. భాష కూడా ఏమన్నా ఉంటుందంటావా? భాష వల్ల కూడా? భాష తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు భాష ఎక్కడ ప్రాబ్లం అయితే సమస్య అంటే, మనం నేటివ్ స్పీకర్స్ అయి ఉండము. మనము మన భాష, మన యాస, మన ప్రవర్తన, మన
సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు కానివ్వండి, మన కల్చర్ కానివ్వండి, ఈ సంస్కృతి కానివ్వండి, ఇలాంటివన్నీ తప్పకుండా ఎఫెక్ట్ ఉంటది ఇక్కడ. అది ఎక్కడైనా ఉంటది. కానీ ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో అనుకుంటే అది ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మనం ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు. అంటే ఈ సినిమా వ్యవస్థ అట్లాంటిది, ఈ సినిమా ఇండస్ట్రీ అట్లాంటిది. సో అది మనం ఇప్పుడు మనం 20 సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న, 30 సంవత్సరాల నుంచి ఉన్న మన భావోద్వేగం వ్యక్తపరిచేటప్పుడు మనం తప్పకుండా వాళ్ళ లొకాలిటీని కానీ వాళ్ళ యొక్క ఏమంటారు అస్తిత్వాన్ని మనము కంపేర్ చేయలేము, కంపీట్ చేయలేము. ప్రాంతీయ తత్వాన్ని కానీ అట్లా అది ఉంటుంది. ఏమవుతుందంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు అనుకుంటే అక్కడ బహుశా నువ్వు తీద్దాం అనుకున్న సినిమా తెలుగులో ఉండొచ్చు, అంతే కదా. మహా అయితే ఇంకొక భారతీయ భాష అవ్వచ్చు. అదే ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు ఇక్కడ నువ్వు సినిమా తీయాలంటే తప్పకుండా ముందు ఇంగ్లీష్ లోనే తీయాల్సి ఉంటుంది, అంతేనా? అది ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనము కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య, దీనికి అడిషనల్ ఇంకో సమస్య ఎదురవుతుంది అని అంటే, మనం ఏదైనా పిచ్చింగ్ కానీ యూనివర్సిటీలో, ఇప్పుడు నాకు కూడా మా యూనివర్సిటీలో అదే ప్రాబ్లం, అదే సమస్య వచ్చింది ఫస్ట్. అంటే ఏమంటారు, మనల్ని ప్రొఫెసర్స్ కూర్చున్నప్పుడు ఎందుకు ఇమిగ్రెంట్ స్క్రిప్ట్ చేయొద్దు నువ్వు స్క్రిప్ట్ అని అడుగుతారు వాళ్ళు మనల్ని. కానీ అదేమైతుంది అంటే మనము చేయొచ్చు, కానీ దాని రీచ్నెస్ ఉండదు. తర్వాత అది చేసిన దాని యొక్క ఫలితం తక్కువ ఉంటది. ఇప్పుడు మనం వేరే దేశంలో ఉండి మన భాషలో, మన యాసలో ఒక సినిమా తీస్తే మళ్ళీ దాన్ని అమ్ముకోవడానికి మనం ఇండియాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ తిరగాలి. అది ఒక సమస్య వస్తుంది. లేదు ఇక్కడే ఇంగ్లీష్ లో తీస్తాము అని అంటే మళ్ళీ ఈ మన ఆరిజిన్ ఒకటి అడ్డొస్తుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ అది అసాధ్యం అయితే కాదు, చేయొచ్చు ఇవన్నీ. సాధారణంగా అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక నేను సినిమా తీద్దాం అనుకున్నాను అనుకో, సో నాకు దీనికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, నేనే 2 మిలియన్లు అవుతుంది అనుకున్నాను అనుకో సినిమా, నా దగ్గర 2 మిలియన్లు ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఉండదు, తప్పకుండా ఉండదు. అదే ఇప్పుడు సమస్య ఉంటదండి. మీకు 2 మిలియన్లు ఉన్నా కూడా, సారీ మీరు కట్ చేశాను, మీరు కంప్లీట్ చేయండి ఫస్ట్. చెప్పు. అదే అంటే దాని నుంచి మనం అసలు ఎక్కడ కష్టం వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు నువ్వు సినిమా తీద్దాం అనుకున్నావు, దానికి ఖచ్చితంగా ధన సహాయం కావాలి. దానిలో అయితే ఇది జస్ట్ యూ వాంట్ టు ప్రొడ్యూస్, యూ నీడ్ ద మనీ, అంతే కదా. అవును, అది ఇప్పుడు మన సొంతంగా డబ్బులుండి తీసుకోవడం అని ఇప్పుడు చాలా మటుకు ఇండియాలో కూడా అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే బాగా సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు. వెళ్ళి ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసి ఎన్ని సంవత్సరాలు తిరిగినా చివరికి వచ్చేసరికి తీస్తారు. అయితే మనం అబ్రాడ్ లో ఉండి ఇప్పుడు $2 మిలియన్ మనం ఇన్వెస్ట్ చేస్తే, మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ హైపోథెటికల్ గా అనుకున్నా, ఆ సినిమాని మనము సేల్ చేసే కెపాసిటీ గానీ, నెట్వర్కింగ్ గానీ, సపోర్ట్ కానీ మనకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం సినిమా తీయడం వరకు సమస్య రాదండి, డబ్బుంటే సినిమా తీయొచ్చు, డబ్బుంటే. కరెక్ట్. అదే మేము ఒక ఉదాహరణ చూసాను ఈ మధ్య. ఒక అభిమాని ఘంటసాల గారి మీద, అంటే మనకి తెలుగు వారికి ఘంటసాల పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మీద కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆయన సినిమా తీశారు. ఆ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నాను అని చాలా మొర పెట్టుకున్నారు. ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి సిడ్నీలో, ఇక్కడ నేను స్క్రీన్ చేస్తే ఎవరు వస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇందులోంచి నేను ఎంత డబ్బులు ఇక్కడి నుంచి రైజ్ చేసి ఈ మనీ ఆంధ్రప్రదేశ్ కు పంపి అక్కడ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందా అంటారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అతను చెప్పిన దాని ప్రకారం ఇంచుమించు ఒక 40 లక్షల రూపాయలు కావాలట.
అది చాలా తక్కువ అండి. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఇండియన్ మార్కెట్ లో మాట్లాడితే అది అది చాలా తక్కువ అన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్ నుంచి మారిపోయి చాలా సంవత్సరాలు అయిందండి. సినిమా అనేది ఒకప్పుడు పూర్తిగా ఆర్ట్ ఫామే కావచ్చు, కానీ సినిమా అనేది ఇప్పుడు ఆర్ట్ ఫామ్ ఒకటే కాదండి. సినిమా అనేది ఒక వ్యాపారం కూడా. అది ఒక మీరు ఇప్పుడు చూస్తే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు అనేవాళ్ళు చాలా తక్కువ. అందరు ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి స్ట్రాటజీస్ ఉంటాయి, దాని ద్వారా ఎన్ని డబ్బులు వస్తాయి, దానికి క్యాలిక్యులేషన్స్ చేస్తుంటారు. సో ఆర్ట్ ప్లస్ మనకు ఆ స్కిల్ ఉంటే అది వర్కౌట్ అవుతుందండి. మనం ప్రేమతో ఏమైనా తీసుకోవచ్చు మన సొంత డబ్బులు ఉంటే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు బహుశా నువ్వు ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటావు వేరే, ఇది ఇప్పుడు ఫుల్ టైమ్ గా అది వృత్తి అనుకుంటే, నీ ప్రభుత్వం సినిమా మేకింగ్ కి వెళ్ళాలనుకుంటున్నావు, అది ఓకే ప్యాషన్ అనుకుందాం. ఇక్కడి నుంచి స్విచ్ కావాలి అనేది అంటే ఒక విధంగా ఫుల్ టైం జాబ్ లాగా వెళ్లాల్సి వస్తుంది, అంతే కదా? వెళ్ళాలి అంటే ఇక్కడున్న ఈ వృత్తిని వదిలేసుకుని దాంట్లోకి వెళ్ళాలి, అంతే? లేదంటే ఇక్కడ ఈ వృత్తి చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ దీంట్లో కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను రాసే థీసిస్ కూడా దాని గురించే బేసికల్ గా. అంటే వాస్తవంగా ఇది ప్యాషన్ ప్రొఫెషన్ అనేది నేను చాలా మందిని చూసినాను, నా పర్సనల్ గా నేను అనుభవించినాను. కాబట్టి నాకు వచ్చింది ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు, ఇది ఎందుకు అసంభవం అసలు అనేది. ఇప్పుడు చాలా మంది ఫిలిం మేకర్స్ అండి అబ్రాడ్ నుంచి పోయి సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ ఏదో ఒక వృత్తి గాని ఏదో ఒక వ్యాపారం గాని చేసి ప్రయత్నం చేసిన వాళ్ళే అది సక్సెస్ అయ్యే వరకు. సో అది పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా మంది చేసి చూపించారు కూడా ఇంతకు ముందు. ఇప్పుడు అమెరికా నుంచి వెళ్లే వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఆర్టిస్టులు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కానివ్వండి, మీరు రీసెర్చ్ చేస్తే వాళ్ళంతా ఏదో ఉద్యోగాలు చేసిన వాళ్ళే, వాళ్ళు అమెరికాలో ఉంటూ ప్రయత్నాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు ఇంత డిఫికల్టీ ఉంది అనేది నీకు కొంత అవగాహన ఉంది, దాంతో కొంత స్పర్శ ఉంది. అవి సినిమా తీయటం అనేది కష్టసాధ్యమైంది అనేది తెలుసుండి నువ్వు మరి నీకు వస్తున్న మోటివేషన్ ఏంటి? ఇది చెయ్యాలి అనే మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అసలు ఏమంటారు, ఇది చాలా చిన్నప్పటి నుంచి ఉందండి. స్టోరీ టెల్లింగ్, కథలు, ఏమంటారు, అది ఒక డిటర్మినేషన్ లాగా, పట్టుదల లాగా ఉంది అది. నేను అంటే ఇప్పుడు కూడా సినిమాని ఇష్టపడతాను నేను. కానీ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కుటుంబము, బాధ్యతలు ఇవి కూడా వదిలిపెట్టలేము. కాబట్టి ఈ సినిమా ఇష్టాన్ని నాకు చదువు మీద ఇష్టం బాగా ఉంటుంది. దాన్ని చదువుకుంటే మనకు అంటే ఇప్పుడు సినిమా ఇష్టం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సినిమా తీయాలి, ఖచ్చితంగా మనము ఇప్పుడు సక్సెస్ అంటే మన దగ్గర ఒక టారిఫ్ ఉంటది మన ఇండియాలో ఫిలిం మేకర్ కి. పేరు రావాలి, గుర్తింపు రావాలి, కొంచెం ఆర్థికంగా సెటిల్ అవ్వడము, ఫ్యాన్స్ అని ఇట్లా ఇది కొన్ని టారిఫ్ ఉంటాయి సక్సెస్ కి మీనింగ్ మనం తీసుకుంటే. ఇప్పుడు నేను చాలా సాటిస్ఫైడ్ గా ఉంటానండి. అంటే నేను దాదాపు 8 షార్ట్ ఫిలిమ్స్ తీసాను, ఒక వెబ్ సిరీస్ రాసాను. ఏ భాషలోనవి? ఇంగ్లీష్ లో తీసాను, హిందీలో తీసాను, ఒకటి తెలుగులో తీసాను. అంటే నేను ఒక ఫిలిం మేకర్ గా ఇప్పుడు ఎవరైనా నువ్వు ఫిలిం మేకర్, డైరెక్టర్ అంటే అవును అనేది ఇక్కడ నన్ను గుర్తిస్తుంది ఆస్ట్రేలియాలో, మా యూనివర్సిటీ గాని, ఇక్కడ తెలిసిన వాళ్ళు గాని. బట్ మన ఇండియాకి వచ్చి ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అంటే ఏ విధంగా అనుకోవాలి? మనం మామూలుగా మన భాషలో మనకి ఒక స్క్రిప్ట్ రైటరు, తర్వాత ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, అంటే యాక్టింగ్ పార్ట్ నేను సెపరేట్ గా పెడితే నిర్మాణ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు లెక్కేసుకుంటే మనకి డైలాగ్ రైటరు, మేబీ పాటలు ఉంటాయి, పాటలు, మ్యూజిక్ స్కోర్, తర్వాత డైరెక్టరు,
తర్వాత ప్రొడ్యూసరు. ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు నీ ఉద్దేశంలో? వీళ్ళందరూ అండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ సినిమా తయారు చేయడంలో భాగమవుతారో మొదటి నుంచి చివరి వరకు వాళ్ళంతా ఫిలిం మేకర్సే అండి. వాళ్ళంతా స్టోరీ టెల్లర్సే. వాళ్ళు కథ అంటే వాళ్ళు ఏం డబ్బులు పెట్టుకోవాల్సిన, ఒక రైటర్ ఏమి డబ్బులు పెట్టుకోక్కర్లేదు కదా? అట్లేం ఉండదు. అంటే వాళ్ళు ఇన్వెస్టర్స్, స్పాన్సర్స్ కిందకి వస్తారు. ప్రొడ్యూసర్స్ మన దగ్గర. ఇక్కడైతే ప్రొడ్యూసర్ అంటే కూడా డబ్బులు పెట్టారండి, డబ్బులు ఖర్చు పెడతారు నార్మల్ ఇక్కడ టర్మ్స్ లో మనకు. సో ఈ డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఒక సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే వాళ్ళంతా ఫిలిం మేకర్స్ అండి. సినిమా, షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ, ఏదైనా మూవింగ్ ఇమేజ్. ఓకే, ఆ విధంగా ఇక్కడ డిఫైన్ చేస్తారు అంతేనా? ఫిల్మ్ మేకర్ అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద రోల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. కరెక్ట్ అవునండి. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మిమ్మల్ని అట్లాగే డిఫైన్ చేస్తారు. మనం అట్లాగే డిఫైన్ చేసుకోవాలి కూడా. అంటే నేను ఒక పెద్ద సినిమా డైరెక్ట్ చేసినాకనే డైరెక్టర్ అని అనుకోవడం తప్పది. మన దగ్గర షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్ కిందకే వస్తారు. ఓకే, సో మనం అది సో నాకు మోటివేషన్ అంటే ఈ కథలు చెప్పడం, స్టోరీ టెల్లింగ్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. అదే మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎంత కష్టం వచ్చినా సరే ఈ కథలు చెప్పడం, ఫ్యూచర్ లో ఈ సినిమా రూపంలో చెప్పడం. అంటే ఇవి అందరికీ చూడటానికి అందుబాటులో ఉన్నాయా నువ్వు తీసినవి? అంటే యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా వాళ్ళు చూడగలుగుతారా? చూడగలుగుతారండి. అన్ని ప్రదీప్ మడూరి @ మడూరి అని కొడితే యూట్యూబ్ లో వస్తాయి నేను తీసినవి. కొన్ని వేరే వాళ్ళకి తీసినవి వాళ్ళ ఛానల్స్ లో ఉంటాయి. అవి కూడా దొరుకుతాయి. సో నా యూట్యూబ్ ఛానల్లోనే అన్ని పెట్టాను, రీసెంట్ గా పెట్టాను. నాకు కూడా అది ఇంతకు ముందు ఐడియా లేదు యూట్యూబ్ లో నా షార్ట్ ఫిల్మ్స్ పెట్టుకోవాలని. ఒక రీసెంట్ గా ఆలోచన వచ్చి నేను అందరి దగ్గర నేను తీసిన వర్క్స్ అన్ని తీసుకొని పెట్టుకోవడం జరిగింది. @ ప్రదీప్ మడూరి అని కొడితే యూట్యూబ్ లో వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని, నువ్వు అన్నట్టు ఇలాంటి కోరికలు గుర్రాల్లా పరిగెడితే ఎలా ఉంటుందని ఒక చక్కటి పాట ఉంది, కోరికలే గుర్రాలైతే అనే సినిమాలో. ఆ పాట విని మళ్ళీ మన సంభాషణలోకి వద్దాం. ఓకే, తప్పకుండా. శ్రోతలు, మీరు ఆత్రేయ గారి ఒక చక్కటి పాట, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన కోరికలే గుర్రాలైతే సినిమాలో కోరికలే గుర్రాలైతేనే టైటిల్ పాట విందామండి. సుశీల గారు అద్భుతంగా పాడారు, ఆత్రేయ గారు అద్భుతంగా ఈ కోరికలు అనేది ఉరకలు వేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని ఊహిస్తూ అద్భుతంగా వివరించారు. ప్రదీప్, నువ్వు ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నా ఈ పాట వింటూ. తప్పకుండా మనం ఈ పాట విందామండి ఇప్పుడు శ్రోతలు. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు1 అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవైటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ, ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి. తిరిగి స్వాగతం అండి. మనం ప్రదీప్ మాడూరి తోటి ఫిల్మ్ మేకింగ్ గురించి, ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ అనే సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాం. ప్రదీప్, ఇప్పుడు ఈ సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడింది, ప్రయాసతో కూడింది అని మాట్లాడుకున్నాం. మరి నీ ఫిల్మ్ మేకింగ్ కి నీకు ఈ బడ్జెట్ అంటే నీకు కావాల్సిన ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి నీ ఆలోచనలు? సారథి గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్ ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్,
ఈ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ క్రైసిస్, హౌ ఇమిగ్రెంట్స్ డీల్ విత్ దిస్. సో దాంట్లో భాగంగా నేను జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్ ని ఎట్లాగ ఇంప్లిమెంట్ చేయాలి అనేది రాస్తున్నాను. సో దీనిలో భాగంగా ఈ జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో అంటే రీసెర్చ్ లో భాగంగా యూనివర్సిటీ కి మనం ఒక స్క్రిప్ట్ సబ్మిట్ చేశాను. అది అరౌండ్ ఒక టోటల్ గా $510,000 వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ అది చేయాలి బయట అంటే. దానికోసము ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని కాన్సెప్షలైజ్ చేసి నెక్స్ట్ భావితరాలకు ఇమిగ్రెంట్స్ కి క్రియేటివ్ ఇమిగ్రెంట్స్ కి దారి వేయాలి అని యూనివర్సిటీ నా రీసెర్చ్ డిగ్రీని అప్రూవ్ చేసింది. కాబట్టి ఈ జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి యూనివర్సిటీ తరపు నుంచి ఒక అరౌండ్ $200,000 వర్త్ ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, స్టూడియోకి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, చాలా బాగుంది. సో ఇది ఇంకా దీని మీద అరౌండ్ దానిపైన కొంచెం ఏదైనా ఖర్చు పెట్టుకోగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాము. ఒక $30,000 అవసరం ఉంది. సో కమ్యూనిటీ సపోర్ట్ చేసి కమ్యూనిటీ ఎంకరేజ్మెంట్ తో మేము ఆ క్రౌడ్ ఫండ్ పుల్ చేయగలిగితే, ఈ $30,000 పుల్ చేయగలిగితే $500,000 ని మేము ఖర్చు పెట్టగలుగుతాము. ఇది మా బేసిక్ ఐడియా అండి దీనికి. సో దీని ద్వారా ఒక మంచి సినిమా తీస్తే అది మా విశ్వవిద్యాలయానికి వాళ్ళు మీడియా విభాగం ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంత సహాయం కావాలంటే అంత చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఒకసారి సినిమా తయారయ్యాక ఇందాక మనం అనుకున్నట్టు దాన్ని మార్కెట్ ఎలా చేయాలి, దాన్ని ఓటీటీస్ కి ఎలా రీచ్ చేయాలి, సినిమా థియేటర్స్ కి ఎలా రీచ్ చేయాలి, సో దీంట్లో అంతా వాళ్ళు ముందుకు వస్తారు దాన్ని ఆ స్థాయిలో తీసి ఇవ్వగలిగితే. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఇప్పుడు మామూలుగా ఒక ఫిల్మ్ మేకింగ్ లేకపోతే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళు వాడే పరికరాలు, వారి దగ్గర ఉండే టెక్నాలజీ చాలా అద్భుతంగా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీ కూడా మీకు అలాంటి పరికరాలు, అంత సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అది ఉందంట మీ దగ్గర? అవునండి, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఇప్పుడు వాళ్ళు అది టాప్ 50 ఉంటుంది ఎప్పుడైనా. అక్కడ చాలా ఇప్పుడు నేను అదే యూనివర్సిటీలో మాస్టర్స్ చదివానండి మీడియా విభాగంలోనే, అంటే స్క్రీన్ రైటింగ్ అండ్ దర్శకత్వంలోనే. అప్పుడు కూడా షార్ట్ ఫిలిం తీసాను, ఆజీ డ్రీమ్స్ అని. యూనివర్సిటీ మంచి హై క్లాస్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఈసారి సినిమాకి వచ్చేసరికి ఇంకా ప్రత్యేకత ఏమి అని అంటే, ఈసారి యూనివర్సిటీలో యారీ కెమెరాస్ ఉన్నాయండి. ఈ యారీ కెమెరాస్ అనేటివి హైయెస్ట్ స్టాండర్డ్ కెమెరాస్ ఫిల్మ్ మేకింగ్ లో. అంటే మనం బయట రెంట్ తీసుకోవాలన్నా చాలా ఖర్చు అవుతాయి. దాదాపు ఆ కెమెరా విత్ ఎక్విప్మెంట్, గేర్, దానికి అసోసియేటెడ్ ఎవ్రీథింగ్ కలిపి తీసుకోవాలన్నా మనం మినిమం $10,000 రెంట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఈ కెమెరాలు రెండు తీసుకున్నారు వాళ్ళు. ఈసారి దాన్ని స్పెషలైజేషన్ కూడా స్టార్ట్ చేశారు యాడీ ట్రైనింగ్ లో. కాబట్టి యూనివర్సిటీ నుంచి మొట్టమొదటగా ఆ ఎక్విప్మెంట్ వాడి చేసే ప్రాజెక్ట్, నేను చేసే ప్రాజెక్ట్ ద బుక్. ఇంతవరకు ఏ స్టూడెంట్ కి కూడా ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఇంతకుముందు ఎక్విప్మెంట్ మాస్టర్స్ స్టూడెంట్స్ కి ఇది ఇవ్వరు. ఇప్పుడు యూనివర్సిటీ ఈ యారీ కెమెరాస్ ఓన్లీ రీసెర్చ్ డిగ్రీ స్టూడెంట్స్ కే అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నా ప్రాజెక్ట్ నుంచి దాన్ని అందరూ స్టూడెంట్స్, అంటే నార్మల్ గా మాస్టర్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు దాన్ని ఒక సర్టిఫికేషన్ మాస్టర్స్ లో ఒక మేజర్ సబ్జెక్ట్ లాగా కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫిబ్రవరి నుంచి. ఓకే. సో యూనివర్సిటీ చాలా మీడియా ఆర్ట్స్ లో చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకుంది ఇప్పుడు UTS. సో దాన్ని ప్రపంచానికి వాళ్ళు చూపియాలని అనుకున్నా కూడా ఇప్పుడు మొదట ఉన్న ప్రాజెక్ట్ నా ఒక్కడిదే.
కాబట్టి నాకు ఖచ్చితంగా చాలా వరకు హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎక్విప్మెంట్ నాకు అందుబాటులోకి వస్తుంది. బాగుంది, మంచి అవకాశం కదా. అవునవును, తప్పకుండా మంచి అవకాశం అండి. ఎందుకంటే దీని ద్వారా యూనివర్సిటీ ఇప్పటి నుంచి కొన్ని టాప్, అంటే ఇప్పుడు పేర్లు కన్ఫర్మ్ గా చెప్తే అదేదో లెజిట్ అయిపోతుంది, కానీ టాప్ ఓటీటీస్ ఒక 3 ఓటీటీలతో కొంచెం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ వాటితో ఈ కొలాబరేషన్ చేయాలనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు మీద ఒక మా మీడియా విభాగమే కాకుండా యూనివర్సిటీలో ఉన్న వేరే క్రాఫ్ట్స్, జర్నలిజం కి సంబంధించిన వాళ్ళు కానీ, స్టూడియోస్ కి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రొఫెసర్లు అందరూ కూడా కొంచెము ఎదురు చూస్తున్నారు ఇది ఎలా వస్తుంది చూడాలి అని. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అయితే ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ వర్క్ నువ్వు ఉన్నావు, రైట్? సో నీ డబ్బులు నీకు నువ్వే పే చేసుకోవాలి. ఎడం జోబులోంచి కుడి జోబులోకి డబ్బులు వేసుకోవాలనుకుందాం. కానీ మరి కెమెరాకి నీకు ఎక్విప్మెంట్ వస్తున్నది, మరి తీసేవాళ్ళు కావాలి. అలాగే మరి దీనికంతా బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే మ్యూజిక్ నీకు అందచేయాలి. ఇదే కాక నటీ నటవర్గం, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది అంటావు? ఇప్పుడు ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ ఈ ప్రశ్న మాకు యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్స్ తో కూర్చున్నప్పుడు ఇది డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇంత హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే, ఇప్పుడు జీరో బడ్జెట్ ఫిలిం లో ముందు కాన్సెప్ట్ ఇది, దీనికి ప్రమాణం ఏంటంటే మనము విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలి, యాక్టింగ్ స్కూల్స్ కి వెళ్ళి యాక్టింగ్ స్టూడెంట్స్ ని తీసుకురావాలి. సో అందరూ కలిసి కొలాబరేటివ్ గా ఫ్రీగా తక్కువ ఖర్చులో ఆ యూనివర్సిటీ పరిధిలో చుట్టుపక్కల అంటే లొకేషన్స్ కూడా అందుబాటులో ఉండేటివి తీసుకొని ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని, అంటే ట్రావెలింగ్ కి ఖర్చులకు పెట్టుకొని చేసుకోవాలి అనేది ముందు ఆలోచన. కానీ నేను నా అంటే సినిమా ఇండస్ట్రీని నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దగ్గర నుంచి అంటే చాలా మంది అనుభవాలు చూస్తున్నాను. సో నేను ఒక $30,000 నేను బయట నుంచి చందాల ద్వారా గానీ, డొనేషన్స్ ద్వారా గానీ, కొలాబరేషన్స్ ద్వారా గానీ తీసుకొని వచ్చి బయట హైర్ చేసుకొని మంచి టెక్నీషియన్స్ ని, అంటే ఇప్పుడు నార్మల్ గా హై స్టాండర్డ్ ఆఫ్ పేమెంట్స్ ఇవ్వకపోయినా మంచి టెక్నీషియన్స్ మంచి ప్రాజెక్ట్ కి అందుబాటులో ఉంటారు, కొంచెం తక్కువ వాళ్ళ ఖర్చులు చూసుకోగలిగిన. సో దీని మీద నేను ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రతిపాదన ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నానో ఇది యూనివర్సిటీని కూడా కన్విన్స్ చేసుకోగలిగినాను నేను. అంటే ఇప్పుడు నాకు ఇంత ఎక్విప్మెంట్ ఇచ్చాక నేను మళ్ళీ ఒక సింపుల్ గా ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి మీ చేతిలో పెట్టడం కన్నా, ఎవరైతే ఓటీటీలు మీరు కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నచ్చే విధంగా తీస్తే దానివల్ల నాతో పనిచేసిన అందరికి పేరు వస్తుంది కదా అంటే వాళ్ళు దానికి ఓకే అన్నారు. ముందు వాళ్ళకి ఈ క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తే అన్ని సినిమాలు బయట నుంచి అందరు అలాగే చేసుకుంటారు కదా, దీంట్లో స్పెషాలిటీ ఏముంటుంది అని అనుకున్నారు. కానీ మీరు అన్నట్టు ఇంత స్టాండర్డ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ని ఇప్పుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో మనకు టెక్నీషియన్స్ స్టూడెంట్స్ ఆ స్థాయిలో తీస్తారంటే అది కొంచెం కష్టమే. వాళ్ళు తీసినా కూడా మనము అవుట్పుట్ అనేది కూడా బాగా చూపించగలగాలి. కాబట్టి సో దానికి మనము మీరు అన్నట్టు కొంచెం హైర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ ఫండింగ్ వస్తే మేము మంచి టీమ్ ని తీసుకోగలుగుతాము. లేదు అంటే ఇంకా మేము తర్వాత దానికి ఆల్టర్నేట్ ప్లాన్స్ ఏం చేయాలా అనేది కూడా ప్రొఫెసర్స్ తో కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. సో ప్లాన్ బి కూడా పెట్టుకుంటున్నాం. ప్లాన్ బి కూడా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా సినిమా తీయాలి, కానీ తీసేది కష్టము, అంత కష్టము అన్ని ఉన్నప్పుడు కొంచెం బాగా తీయాలి అనేది ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే సరే మనము ఇంత ప్రొఫెసర్స్ గానీ యూనివర్సిటీ గానీ ముందు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ వాళ్ళకి నా షార్ట్ ఫిలిమ్స్ నచ్చాయి. ఇంతకు ముందు నేను తీసినవి నా లఘు చిత్రాలు నా యూట్యూబ్ లో ఉన్నవి వాళ్ళకి బాగా నచ్చాయి. అంటే అప్పుడు నా సొంత డబ్బులు కావచ్చు, మా టీం డబ్బులు కావచ్చు, మేము డబ్బులు
అంటే మనము ఆ, ఎవరి పాకెట్ లో ఎంతో ఉంటే అంత ఖర్చు పెట్టుకొని తీసిన ప్రాజెక్ట్స్ వాళ్ళకి బాగా నచ్చాయి. సో నేను తీయగలుగుతాను అనే నమ్మకంతో పాటు కొంచెం ప్రెషర్ కూడా నా మీదకి వస్తుంది. అలాగా నేను అంటే దాన్ని చెప్పు దాన్ని మేనేజ్ చేసే అలవాటు కూడా ఉందండి నాకు. సో కాబట్టి డబ్బులు రాకపోయినా నేను మేనేజ్ చేస్తాను. సో దాన్ని ఇంకా కొంచెం బెటర్ గా ఎట్లా తీయాలి అనేది ప్లాన్ చేస్తాము. కానీ డబ్బులు వస్తే, మేము అనుకున్న క్రౌడ్ ఫండింగ్ వస్తే మాత్రము ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో తీస్తాము. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు ఈ ప్రయత్నంలో ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితులు, మీ ఫ్యామిలీ లేదా మీ కుటుంబం, తర్వాత నీకు దగ్గరున్న ఫ్రెండ్స్, ఆ సర్కిల్, ఆ తర్వాత మీ యూనివర్సిటీ లెవెల్, దెన్ అంటే ఇప్పుడు యూటీఎస్ లో ఉన్న లాట్ ఆఫ్ ఇప్పుడు మిగతా చాలా విభాగాలు చెప్పారు కదా, జర్నలిజము, ఫిల్మ్ యాక్టింగ్, ఇలాంటి మ్యూజిక్, ఆర్ట్స్, అలాంటి వాటి నుంచి వచ్చే సపోర్ట్ నెక్స్ట్ లేయర్ అనుకుంటే, ఇంకా పై లేయర్ వచ్చేసి ఈ అవుట్ సైడ్ పీపుల్ అనుకుందాం. సో ఇంతవరకు నీ ఉద్దేశంలో ఏ లేయర్స్ నుంచి నీకు వచ్చే అవకాశం ఉందంట? అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ లేయర్, తర్వాత ఫ్రెండ్ సర్కిల్, తర్వాత మీ యూనివర్సిటీలో ఉన్న సబ్ గ్రూప్ కొలాబరేటివ్ టీమ్స్, ఆ బియాండ్ అవుట్ సైడ్ వరల్డ్, అంతే కదా? అవునండి, అవును. అవుట్ సైడ్ మన కమ్యూనిటీ అండి. ఒకవేళ చెప్పాలనుకుంటే కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది కూడా నాకు రియలైజ్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి తెలిసింది. లేదంటే కొంచెం ఒక 10 సంవత్సరాల ముందు అయితే ఎవరు సపోర్ట్ చేయరు అన్న ఆలోచనలో ఉండేవాడిని. సో ఎలాగైనా తీసుకోవాలి, కానీ అది కమ్యూనిటీ సపోర్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి దీంట్లో కూడా. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఒక మన కమ్యూనిటీ ఒకటి కాకుండా ప్లస్ ఇమిగ్రెంట్స్ కమ్యూనిటీలోంచి కూడా మంచి సినిమాలు తీయగలుగుతారు. మనం కూడా బాగా సపోర్ట్ చేస్తే మన వాళ్ళు ఇంకా మంచి తీస్తారు. అంటే ఇంతకు ముందు చాలా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మన కమ్యూనిటీ సపోర్టెడ్ అంటే క్రౌడ్ ఫండ్స్ చేసిన సినిమాలు చాలా వచ్చాయి. కాబట్టి సపోర్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంతకు ముందు తీసిన సినిమాలు కావచ్చు, వాళ్ళకి ఇంతకు ముందు ఎదురైన అనుభవాలు కావచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేసి అవి కొంచెము నెగటివ్ గా ఉండడం వల్లనో, లేదంటే అవి వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాకపోవడం వల్లనో అది కొంచెం డిలే అవుతుంది కావచ్చు. అంటే అది ఇక్కడ మనకి ఏంటంటే ఇంచుమించు మన ఈ రోజు సమయం కొంచెం ముందు సాంకేతిక కారణాల వల్ల 10-15 నిమిషాలు మనం మిస్ అయిపోయాం. ఇంకొక 2-3 నిమిషాలు ఉండొచ్చేమో మన ఈ కార్యక్రమంలో. ఒకవేళ ఈ ఫండింగ్ లోకి మీది ఇలాంటి క్యాంపెయిన్ అయినా పెడితే, ఆ క్యాంపెయిన్ లో మన శ్రోతలు లేదా ఎవరైనా ఎక్కడ చూడొచ్చు అనేది ఒక మాట. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకొకసారి నీకు చాలా మాట్లాడాలి నీతోటి ఈ విషయంలో. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ బుక్ గురించి ఏంటి, కొలాబరేషన్, కమ్యూనిటీ, ఇలాంటి వాటి మీద మనం చాలా మాట్లాడుకోవాలి లోతుగా. బహుశా వచ్చే వారం కార్యక్రమం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఉంది ఊర్లో. సో దానికి అటెండ్ అవ్వాలి తప్పకుండా. ఆ పై వారం అంటే మే 3వ తారీఖు బహుశా మనం మళ్ళీ కూర్చుని మన ఈ సంభాషణని అప్పుడు కొనసాగిద్దాం. ప్రస్తుతానికి ఎవరైనా నీ ప్రమోషన్ మెటీరియల్ చూడాలి అనుకుంటే, ఈ క్రౌడ్ ఫండింగ్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఎక్కడ చూడొచ్చు వాళ్ళందరూ? ఒకటి అండి, నా ఫేస్బుక్ పేజీ, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజీలో కానివ్వండి, ద బుక్ ఫిలిం అని ఒక పేజీ ఉంటుందండి. అబౌట్ ఈ సినిమా గురించి, నేను తీయబోయే సినిమా గురించి యూనివర్సిటీ సహకారంతో. సినిమా నేమ్ వచ్చేసి ద బుక్ అండి. దీని మీద నేను ఇంతకు ముందు 18 నిమిషాల చిన్న సినిమా కూడా తీశాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఇంతకు ముందు చెప్పినట్టు. @ప్రదీప్ మడూరి యూట్యూబ్ ఛానల్ అండి. @ప్రదీప్ మడూరి .stories ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీ అండి. అక్కడికి వెళ్తే డీటెయిల్స్ తెలుస్తాయి. అది యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చూసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, అంటే ఎలా తీస్తాము ఏంటి అని ఒక ఆలోచన రావడానికి. అందులో నిన్ను ఎలా రీచ్ అవ్వాలనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే కదా?
మెసేజ్ చేయవచ్చు అండి ఎవరైనా సరే. అది తప్పకుండా. ఈ ప్రదీప్ నువ్వు చాలా ఉత్సాహంగా ఎంతో అభిరుచితోటి నువ్వు ఈ కార్యక్రమాన్ని చేపట్టు. ఇందులో నీకు తప్పకుండా విజయం రావాలనేది నా ఆశ, నా ఆశయం. అలాగే మా అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనం మళ్ళీ ఏం చేద్దామంటే 3వ తారీఖు మళ్ళీ ఒకసారి మనం కలుసుకుని, ఎందుకంటే వచ్చే వారం నేను అవైలబుల్ కాదు కాబట్టి మళ్ళీ 3వ తారీఖుని మన కార్యక్రమంలో మాట్లాడుకుందాం. శ్రోతలు ఈ రోజుతోటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. మనం ఈ ప్యాషన్ వర్సెస్ ప్రొఫెషన్ డిస్కషన్ ని మళ్ళీ 3వ తారీఖుని కంటిన్యూ చేద్దామండి. ప్రదీప్, చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పెండింగ్ యువర్ టైం అండ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ హియర్. థ్యాంక్ యూ సారథి గారు, మీకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ టూరీ రేడియో టీమ్ కి, టెక్నికల్ టీమ్ కి ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి చాలా ధన్యవాదాలు. ఓకే, మరి థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ విశ్వవేదిక కార్యక్రమానికి ఈ రోజు సెమికోలను పెడుతూ మళ్ళీ 3వ తారీఖుని కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.